హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి వ్యాకరణము 7వ పాఠం వచ్చేసి 7.4 వచ్చేసి క్రియలు గురించి వ్యాకరణం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క వ్యాకరణంలో వచ్చేసి క్రియల గురించి తెలుసుకోబోతున్నాం. క్రియలు వచ్చేసి 2 రకాలు. ఒకటి వచ్చేసి సకర్మక క్రియ లేదా రెండవది వచ్చేసి అకర్మక క్రియ అని 2 రకాలుగా విభజించబడింది. సరే, సకర్మక క్రియ అంటే ఏంటి? పనిని గురించి తెలియజేస్తాను. ఏమంటాము? క్రియ అని అంటాము అని మనం తెలుసుకున్నాము ఇంతకుముందు లెసన్లలో. ఈ క్రియ వచ్చేసి ఏ విధమైనటువంటి క్రియ అంటే సకర్మక క్రియ, అంటే కర్మను కోరు క్రియని ఏమంటారు అంటే కర్మ కలిగినటువంటి క్రియను వచ్చేసి సకర్మక క్రియ అని అంటారు. ఇక్కడ అరుణ పాట పాడెను. సో ఇక్కడ కర్త ఎవరు? అరుణ. పాట అనేటువంటిది ఎవరు? పాట అనేటువంటిది ఏంటి? కర్మ. క్రియ అనేటువంటిది పాడెను. సో కర్త, కర్మ, క్రియ అనేటువంటిది 3 ఉన్నట్లయితే దాన్ని సకర్మక క్రియ అని అంటారు. తర్వాత అకర్మక క్రియ అంటే ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి కర్మను కోరనటువంటి క్రియని ఏమంటారంటే కర్మ లేనటువంటి క్రియను వచ్చేసి అకర్మక క్రియ అంటారు. ఇప్పుడు చూడండి, అరుణ పాడెను. ఏం పాడింది? పాట పాడిందా, లేకపోతే వచ్చేసి పద్యాలు ఏమైనా పాడిందా? సో ఈ విధంగా వచ్చేసి మనకు క్వశ్చన్ అనేటువంటిది మనకు అక్కడ సరైనటువంటి సమాధానం అనేటువంటిది లేదనమాట. కాబట్టి ఇక్కడ కర్మను కోరినటువంటి క్రియ కాబట్టి అరుణ పాడెను, కర్త క్రియ మటుకే ఉంది కాబట్టి దీన్ని అకర్మక క్రియ అని అంటారు. కాబట్టి పై వాక్యంలో క్రియ పాట అనేటువంటి కర్మ లేకుండానే వాక్యార్థాన్ని పూర్తి చేసింది. కాబట్టి ఇది కర్మ లేని క్రియను వచ్చేసి ఏమంటారంటే అకర్మక క్రియ అని అంటారు. ఇక్కడ కొన్ని అకర్మక క్రియలను అంటే సకర్మక క్రియలు వాక్యాలను వచ్చేసి అకర్మక క్రియ వాక్యాలుగా మనం మార్చాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలని మనం మారుద్దాము. ఇక్కడ చూడండి, ఇవి సకర్మక క్రియల్లో ఉన్నాయి, వీటిని అకర్మక క్రియలోకి మార్చాలి. ఇప్పుడు చూడండి, నేను బడికి చదవడానికి వెళ్తాను. మనం వచ్చేసి నేను బడికి వెళ్తాను అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి కాకి పైకి ఎగిరింది. కాకి ఎగిరింది సకర్మక క్రియ. తర్వాత సకర్మక క్రియలో వచ్చేసి కాకి పైకి ఎగిరింది అనేటువంటిది సకర్మక క్రియలో ఉంది, మనము అకర్మక క్రియగా మార్చాము. ఇక్కడ చూడండి, సకర్మక క్రియలని అకర్మక క్రియలుగా మార్చి రాయాలి. ఇప్పుడు నేను బడికి చదవడానికి వెళ్తాను. ఎక్కడికి వెళ్తాము? బడికి వెళ్తున్నాము. ఎందుకోసం వెళ్తున్నాము? చదవడానికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి సకర్మక క్రియలో ఉంది. ఇక్కడ వచ్చేసి నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తాము అనేటువంటిది లేదనమాట. కాబట్టి ఇది అకర్మక క్రియ, అకర్మక క్రియలోకి మార్చామన్నమాట. తర్వాత కాకి పైకి ఎగిరింది. కాకి వచ్చేసి ఎక్కడ ఎగిరింది? కాకి ఎగిరింది అని చెప్పారే కానీ ఏ ప్రాంతంలో ఎగిరింది, ఎక్కడ ఎగిరింది అనేటువంటి చెప్పలేదు. కాబట్టి ఇది అకర్మక క్రియలోకి మార్చాము. తర్వాత వేటగాడు పులిని వేటాడాడు. సో వేటగాడు అనేటువంటిది వేటాడాడు. సో దేన్ని వేటాడాడు అనేటువంటిది లేదు కాబట్టి అది అకర్మక క్రియగా మార్చాము. గుడిలో దేవుణ్ణి వేడుకోవడానికి వెళ్ళాను. సో గుడికి వెళ్ళాడు లేదా గుడికి వెళ్ళాను అనేటువంటి చెప్పొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎవరిని వేడుకోవడానికి వెళ్ళాము? ఏ దేవుణ్ణి లేకపోతే దేవుణ్ణి, సో దేన్ని వేడుకోవడానికి వెళ్ళాము అనేటువంటిది ఇక్కడ వచ్చేసి మనము అకర్మక క్రియలోకి మార్చాము. తర్వాత క్రింద ఇచ్చినటువంటి పదాల సహాయంతో అకర్మక వాక్యాలను వచ్చేసి సకర్మక వాక్యాలుగా మార్చి రాయండి. ఇప్పుడు వచ్చేసి నాకు కలలు వస్తాయి. ఇక్కడ వచ్చేసి నాకు నిద్రలో కలలు వస్తాయి అనేటువంటి సకర్మక క్రియగా మార్చాము. నది ప్రవహిస్తూ ఉంటుంది. నదిలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఏం ప్రవహిస్తూ ఉంటుంది అనేటువంటిది మనం రాయాలన్నమాట. సూర్యుడితో చీకటి తొలగిపోయింది. ఉదయముతో అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది, అకర్మక క్రియగా ఇవ్వడం జరిగింది. సూర్యుడు రాకతో ఉదయము చీకటి వచ్చేసి తొలగిపోయింది అనమాట. సూర్యుడు రాకతో చీకటి తొలగిపోయింది అని రాసుకోండి. ఉదయం అనేటువంటి ఫస్ట్లో రాయండి. ఉదయము సూర్యుడు రాకతో చీకటి తొలగిపోయింది అనేటువంటి సకర్మక క్రియ. మంచుతో నీరు గడ్డకట్టింది. మంచు కురవడంతో నీరు అనేటువంటిది గడ్డకట్టింది. ఏమి కురవడంలో నీరు గడ్డకట్టింది అనేటువంటి మనము చెప్పాలన్నమాట. కర్త, కర్మ, క్రియ అనేటువంటిది ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే సకర్మక క్రియ అంటారు. అకర్మక క్రియలో వచ్చేసి కర్త, తర్వాత వచ్చేసి క్రియ మటుకే ఉంటుంది, కర్మ అనేటువంటిది ఉండదు. సో కర్మ లేకుండానే మనం వచ్చేసి వాక్యాన్ని పూర్తి చేసినట్లయితే దాన్ని వచ్చేసి అకర్మక క్రియ అని అంటాము.